ఉప్పల్ స్టేడియం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫుట్బాల్ దిగ్గజుడైన మెస్సీ మరి కాసేపట్లో కూడా ఉప్పల్ స్టేడియంగా రానున్న నేపథ్యంలో ఈ ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాలంతా కూడా కోలాహలంగా మారింది. ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసిన వారందరూ ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఉప్పల్ స్టేడియం చేరుకొని లోపలికి స్టేడియం లోపలికి వెళ్ళే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అయితే ఇప్పటికే అధికారులు ఇటు పోలీస్ అధికారులు అయితే మొత్తం 3 అంచెల భద్రత ఉప్పల్ స్టేడియం సమీపంలో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 3 అంచెల భద్రత. ఒక వ్యక్తి లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా చెకింగ్ సంబంధించి కూడా మొదటగా ప్రధాన గేటు ఇది మనం ప్రస్తుతం గేట్ నెంబర్ 1 వద్ద ఉన్నాము. ఇక్కడ లోపలికి వెళ్ళాలంటే ఇది విఐపి గేట్. ప్రస్తుతం మనం ఉన్న గేట్ అయితే విఐపి గేటు. ఇక్కడికి వచ్చే వారి ప్రతి ఒక్కరిని కూడా వారికి పాసులు ఉంటేనే మాత్రమే ఇక్కడి నుంచి లోపలికి అనుమతిస్తున్నారు. మిగతా వారిని లేని పక్షంలో వారికి కేటాయించిన గేట్ నెంబర్ నుంచి కూడా వెళ్ళిపోవాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్న పోలీసులు అయితే సూచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే పోలీసులు భారీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇటు ప్రేక్షకులకు కానీ తర్వాత ఇటు ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజుడైన మెస్సీ చూడడానికి అనేక మంది కూడా ఇక్కడికి ఉప్పల్ స్టేడియానికి వస్తారు. కాబట్టి వారు దయచేసి ఎవరైతే టికెట్లు ఉన్నాయో మాత్రం వాళ్ళు మాత్రమే రావాలని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు కూడా విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా పోలీసులు అయితే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు అయితే ప్రస్తుతం అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ పోలీస్ అధికారులు చూస్తున్నాం. ఇక్కడ గేట్ నెంబర్ 1 వద్ద కూడా అందరూ పోలీస్ అధికారులు అయితే తనిఖీలు చేసి ఇక్కడ నుంచి లోపలికి అయితే పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం డీసీపీ శ్రీనివాస్ గుప్తా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని తెలుసుకుందాం. సార్, ఇప్పటికే మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ప్రేక్షకులు కూడా రాబోతున్నారు. ఇక్కడ నుంచి అంటే ఈ గేట్ నెంబర్ 1 దగ్గర ఎలాంటి తనిఖీలు చేపడుతున్నారు, ఎలా వాళ్ళకు గైడెన్స్ ఇస్తున్నారు? ఇక్కడ వీవీఐపీలు అందరూ వస్తున్నారండి. వీవీఐపీలు, మినిస్టర్లు, క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా రావడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఇప్పుడున్న ఈ రోజుకున్న ఇంపార్టెన్స్ని బట్టి వీవీఐపీలు చాలామంది వస్తున్నారు. కాబట్టి కాన్వాయ్కి సంబంధించినటువంటి ఇతర వెహికల్స్ అన్నీ కూడా ముందల వేరే దగ్గర పార్కింగ్ చేస్తున్నాము. మెయిన్ వెహికల్స్ మాత్రమే అక్కడ పార్కింగ్ చేస్తున్నాము. టోటల్ 400 కెపాసిటీ ఉంది. దానివల్ల మనం వేరే దగ్గర అకామిడేట్ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా వాళ్ళందరికీ చెప్పడం, పిఎస్ఓలను ఎవరిని కూడా లోపలికి పంపించడం లేదు. ఇక్కడ 2 అంచెల వ్యవస్థ ఉంది. ముంగట ఏక్మినార్ దగ్గర ఒకటి, ఎల్జీ గోడౌన్ దగ్గర ఒకటి. అక్కడ ఎవరైతే పాస్ ఉన్న వాళ్ళని మాత్రమే నడుచుకుంటూ వస్తారు. వెహికల్ పాస్ ఉంటేనే లోపల అలౌ చేస్తారు. ఇది ఈ పద్ధతి అవలంబిస్తున్నాం. చాలామంది టికెట్ కొనుగోలు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉంది. వాళ్ళకి సంబంధించి ఏమన్నా అంటే ఇక్కడ నుంచి పంపించడం కానీ ఇక్కడ నుంచి రావద్దని ఏమన్నా సూచనలు చేసే అవకాశం? లాస్ట్ టైం మా సిపి గారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది బ్రీఫింగ్ సెషన్లో. ఇక్కడ ఎటువంటి పాసులు అమ్మబడవు, ఎవరూ రాకూడదు, ఇక్కడికి పాసులు ఉన్న వాళ్ళు మాత్రమే రావాలని చాలా ఖచ్చితంగా చాలా స్ట్రేట్గా చెప్పడం జరిగింది. ట్రాఫిక్ సంబంధించి కూడా ఇప్పటికే కొన్ని వరకు మళ్లింపు జరిగింది. వాహనదారులకు పార్కింగ్ విషయంలో ఎలా జాగ్రత్తలు తీసుకున్నారు? పార్కింగ్ అందరినీ కూడా ఒక వరుస పెట్టే క్రమంలో చాలా జాగ్రత్తగా మార్కింగ్ చేసినాం. లోపల మార్కింగ్ చేసి చాలా హ్యూజ్ డిప్లాయ్మెంట్ కూడా ఇచ్చినాము. వాళ్ళు జాగ్రత్తగా పార్కింగ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా డ్రైవే కూడా పెట్టడం జరిగింది. ఎక్కడ ఇబ్బంది లేకుండా పార్కింగ్ అయితే జరుగుతుంది యాజ్ ఆఫ్ నౌ. ప్రముఖులకు సంబంధించి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, తర్వాత అధిక మంది ప్రముఖులు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళతో పాటు కొంతమంది వస్తారు. వాళ్ళకి సంబంధించి ఎట్లా గైడ్లైన్స్ లోపలికి పంపించే విధానం? అక్కడనే స్పష్టమైన ఆదేశాలు అయితే ఉన్నాయి. అక్కడ సీనియర్ పొలిటీషియన్స్ వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. త్రూ ప్రాపర్ ఛానల్ కూడా వాళ్ళకు కూడా బ్రీఫ్ ఉంది. ఎవరికైతే పాస్ ఉందో వాళ్ళు మాత్రమే వస్తున్నారు. ఇప్పటిదాకైతే ఇంకా ఎక్స్ట్రా రావట్లేదు. వాళ్ళందరూ కలిసి ఒక్కొక్కసారేమో 2-3 కలిసి ఒకే వెహికల్లో వస్తున్నారు. అందరికి పాసులు ఉంటున్నాయి. వాళ్ళని మాత్రం అలౌ చేస్తూ ఉన్నాం. వేరే వాళ్ళని మాత్రం అలౌ చేయట్లేదు. మొత్తం మీద ఇక్కడికి వచ్చే ప్రేక్షకులకు సంబంధించి కూడా ఇప్పటికే కొన్ని గైడ్లైన్స్ పోలీసులు వివరించడం జరిగింది. మరికొన్ని ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో వారికి సంబంధించిన టికెట్ కొనుగోలు చేసినారో వారి పైన కూడా ఇప్పటికే టికెట్ కొనుగోలు చేసిన వారికి సంబంధించిన కూడా గైడ్లైన్స్ ఆ టికెట్ మీదనే ముద్రించి పడి ఉంటాయి. కాబట్టి వారి గేట్లకు కేటాయించిన ఆ గేట్లకు వెళ్ళి అక్కడ సూచించిన సిబ్బంది కానీ తర్వాత ఇక్కడ కొంతమంది వాలంటీర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఇచ్చిన సూచనలతో కూడా లోపలికి వెళ్ళాలి, జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే కోల్కతాకు సంబంధించి కూడా మెస్సీ పర్యటనలో కూడా కొంతవరకు ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొనడం జరిగింది. వాటి దృష్టిలో పెట్టుకొని కూడా ఇటు రాచకొండ పోలీసులు తర్వాత తెలంగాణ పోలీస్ శాఖ అయితే పటిష్టమైన భద్రత ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఎవరిని కూడా లోపలికి అనుమతి అంటే ఎవరికి పాసులు లేకుండా కూడా లోపలికి అయితే అనుమతించే పరిస్థితి అయితే లేదు. మనం ప్రస్తుతం విజువల్లో చూస్తున్నాం. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా ఖచ్చితంగా టికెట్ ఉంటేనే తర్వాత వారికి సంబంధించి స్కానర్ కానీ లేదనుకో టికెట్ ఏదైనా ఉంటేనే మాత్రమే
లోపలికి అనుమతిస్తామని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఇటు సీఎం వచ్చే సమయంలో కానీ తర్వాత మెస్సీ వచ్చే సమయంలో కూడా బయట ఎవరు ఉండకుండా కూడా జాగ్రత్తలు అయితే ప్రస్తుతం అయితే పోలీస్ అధికారులు అయితే తీసుకోవడం జరుగుతుంది. ప్రధానం గేటు ఏదైతే అంటే గేట్ 1 వద్ద ఉన్నాము, ఈ గేట్ 1 వద్ద కూడా ఇప్పటికే ప్రముఖులు కొంతమంది స్టేడియం లోపలికి అయితే వెళ్ళిపోవడం జరిగింది. మరొక కొంతమంది కూడా వచ్చే అవకాశం ఉంది. ఇదంతా కూడా ఇటు 2500 మంది పోలీస్ సిబ్బందితో పాటు తర్వాత సీసీ కెమెరాల్లో పర్యవేక్షణ ఒక కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని పూర్తిగా పరిశీలించి తర్వాత అందరినీ కూడా స్టేడియం లోపల కూడా క్షుణ్ణంగా పరిశీలించే విధంగా కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఫుట్బాల్ మ్యాచ్కి సంబంధించి హెచ్సిఏ అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఈరోజు దాదాపు 2 గంటల పాటు కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ తర్వాత ఫుట్బాల్ ప్రపంచ దిగ్గజుడైన మెస్సీతో పాటు ఇటు రాహుల్ గాంధీ కూడా వస్తారు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఇటు భద్రతా పరంగా కానీ తర్వాత ప్రేక్షకులకు సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా పోలీసులు అయితే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మరి కాసేపట్లో కూడా ఇప్పటికే ప్రేక్షకులకు సంబంధించి అయితే ఉప్పల్ స్టేడియంకి అయితే చేరుకొని కొంతవరకు కోలాహలంగా అయితే మారడం జరిగింది. అందరూ కూడా ముందుగానే సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది కాబట్టి ముందుగానే 3 గంటల లోపే రావాలి, లోపలికి వెళ్ళాలి. తర్వాత సెక్యూరిటీకి సంబంధించి కూడా కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి కాబట్టి అందరూ కూడా చెకింగ్ పర్వంగా పూర్తిగా చెక్ చేసిన తర్వాత లోపలికి పంపిస్తారు కాబట్టి కొద్ది సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి అందరూ మధ్యాహ్నం 3 నుంచి 4 మధ్యలో కొంతవరకు సమయం ఉంది కాబట్టి ఆ సమయం లోపు కూడా కొంతమంది ఇప్పటికే ప్రేక్షకులు అయితే వచ్చినారు. కానీ అయినప్పటికీ కొంతమంది ఇంకా వస్తున్నారు. తర్వాత వారి టికెట్ల ఎక్కడైతే కేటాయించడం జరిగిందో ఆ గేట్ నెంబర్ ద్వారా మాత్రం వెళ్ళాలి, మిగతా వాటికి వెళ్లకుండా కూడా జాగ్రత్తలు చూసుకోవాలి. ట్రాఫిక్ విషయంలో కూడా ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం కలగకుండా కొంతవరకు మళ్లింపు జరిగినప్పటికీ పార్కింగ్ విషయంలో కూడా ప్రముఖులు కానీ తర్వాత ప్రేక్షకులు కానీ సపరేట్గా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసి వారి స్థలాలకు కేటాయించిన వాటిలో పార్కింగ్ చేసి నేరుగా వచ్చి మ్యాచ్ చూడడానికి కూడా కొన్ని సూచనలు ఇప్పటికే ఇచ్చారని చెప్పి కూడా పోలీసులు అయితే చెప్పడం జరిగింది. మొత్తం 3 అంచెల భద్రత నడుమ ఈ ఫుట్బాల్ మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభమవుతుంది. ఈ 3 అంచెల భద్రత సంబంధించి కూడాతో పాటు ఇటు బందోబస్తు తర్వాత సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీస్ శాఖ పటిష్టమైన భద్రత ప్రస్తుతం అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో. సాకర్ దిగ్గజం మెస్సీ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. కోట్లాది హృదయాలను కొల్లగొట్టిన ఫుట్బాల్ దిగ్గజం హైదరాబాద్ గడ్డపై అడుగుపెట్టాడు. ఉప్పల్ స్టేడియం సాకర్ స్టార్ మ్యాచ్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచ్ ద్వారా తెలుగు అభిమానులు అర్జెంటీనా దిగ్గజాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం దక్కనుంది. తమ అభిమాన ఆటగాడు మెస్సీని ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ ఉప్పల్ స్టేడియానికి అభిమానులు వరుస కట్టారు.